మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం మనందరం కూడా విధంగా కూడి ప్రభుని స్తుతించడానికై ఆ సర్వోన్నతుడైన దేవుడిచ్చినటువంటి సమయాన్ని బట్టి ఎప్పుడును ఎల్లప్పుడూ యుగాయుగములు ఆయనకే స్తుతి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించబడునుగాక. దేవుని చేత ప్రేమింపబడి క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధ సంఘంగా వధువు సంఘంగా పరిశుద్ధాత్మను చేత సిద్ధపరచబడుతున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసు నామములో షలోమ్. ప్రియమైన దేవుని యొక్క కృపా సమాధానాలు ప్రభు మనెల్లరకు అనుగ్రహించును గాక. రైట్, దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. దేవుని సంఘమా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క వాక్యంలో, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాలు కూడా 40 మంది దైవజనులు లేకపోతే 40 మంది భక్తులు రాశారు. ఈ 40 మంది కూడా కొంతమంది రాజులు ఉన్నారు, కొంతమంది యాజకులు ఉన్నారు, కొంతమంది ప్రవక్తలు ఉన్నారు, అపోస్తులు ఉన్నారు, వైద్యులు ఉన్నారు. ఇలా చాలామంది ఈ పరిశుద్ధ గ్రంథాన్ని రాయడానికి దేవుడు వాడుకున్నాడు. అందులో ఒక రాజును కూడా దేవుడు వాడుకున్నాడు. ఆ రాజు ప్రపంచంలోని మహాజ్ఞాని అయినటువంటి రాజు, బాగా ధనవంతుడైనటువంటి రాజు, శ్రేష్టమైనటువంటి జీవితాన్ని అనుభవించినటువంటి రాజు. అతని సింహాసనమే 1500 కేజీల బంగారంతో పొదుక్కున్నాడట. ఆ రాజు, ఆమె అందరూ గుర్తొచ్చారు, సొలొమోను. ఈ సొలొమోను కూడా దేవుడు వాడుకుని పరిశుద్ధ గ్రంథంలో కొంత భాగాన్ని అతని చేత ప్రభు రాయించారు. సొలొమోను మంచి గ్రంథకర్త, మంచి రాజే కాదు, జ్ఞానవంతుడే కాదు, మంచి గ్రంథకర్త కూడా. చూడండి, ఈ రాజుల మొదటి గ్రంథంలో 4వ అధ్యాయం 32వ వచనంలో చూస్తే, రాజుల మొదటి గ్రంథం 4:32 చూస్తే అతడు 3000 సామెతలు చెప్పాడు, 1005 కీర్తనలు రచించాను. రాజుల మొదటి గ్రంథం 4:32 3000 సామెతలు చెప్పాడట, 1005 కీర్తనలు రాశాడట. అవి కాకుండా చాలా పుస్తకాలు రాశాడు. అందులో బైబిల్ గ్రంథంలో 3 పుస్తకాలు రాయబడ్డాయి. దేవుడు 3 పుస్తకాలని బైబిల్ గ్రంథంలో పొందుపరిచాడు. రాసినటువంటి 1005 కీర్తనలు కూడా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఉంచడానికి అనుమతించలేదు. దాన్ని ఎందుకు ప్రభువారు అనుమతించలేదో మనకు తెలియదు. కానీ సొలొమోను రాసినటువంటి 1000 కీర్తనల్లో 2 కీర్తనలే మనకు అందుబాటులో బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అంటే దేవుడు వాటిని మరుగుపరిచాడు. దేవుడు మన జీవితాలకు ఏది ఆశీర్వాదకరమో, ఏది దీవెనకరమో, ఏది మహిమకరమో, ఏది మనలను భద్రపరుస్తుందో, ఏది నడిపిస్తుందో, ఏది స్థిరపరుస్తుందో, ఏది ఆదరిస్తుందో అలాంటి వాక్యాన్ని మన కొరకు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో దాచిపెట్టాడు, రాసిపెట్టాడు, మన కొరకు పొందుపరిచాడు. ఆ మాటలు మనం చదివినప్పుడు అది మనకు ఆదరణ, ధైర్యాన్ని, బలాన్ని ఇస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే సొలొమోను 3 గ్రంథాలు, 3 పుస్తకాలు కూడా రాశాడు. ఈ 3 పుస్తకాల్లో మొదటిది సామెతలు, రెండవది ప్రసంగి, మూడవది పరమగీత. ఈ 3 గ్రంథాలని సొలొమోను రాశాడు. ఈ 3 గ్రంథాలు కూడా గ్రంథకర్తలు లేకపోతే కొంతమంది పండితులు దేవాలయంలో ఉన్నటువంటి 3 భాగాలకు సాదృశ్యంగా చెప్తారు. దేవాలయంలో 3 భాగాలు ఉన్నాయి. ఏమేంటాయి? సభా ప్రాంగణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. సభా ప్రాంగణానికి సామెతల్ని సాదృశ్యంగా చెప్తారు, పరిశుద్ధ స్థలానికి ప్రసంగిని సాదృశ్యంగా చెప్తారు, అతి పరిశుద్ధ స్థలానికి పరమగీతాలని సాదృశ్యంగా చెప్తారు. సభా ప్రాంగణంలో మనుషులు ఎలా బ్రతకాలో, మనుషులు ఎలా జీవిస్తే అది దీవెనకరంగా ఉంటుందో సామెతలు చాలా స్పష్టంగా రాస్తాడు.
రెండవది, యాజకుడు మాత్రం నివసించేటువంటి పరిశుద్ధ స్థలంలో ప్రసంగి గ్రంథం ద్వారా అంటాడు, నువ్వు ఎంత సంపాదించినా ఏం చేసినా అన్నీ వ్యర్థమే, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే శ్రేష్టము అనేటువంటిది రెండవ భాగంగా మనకు కనబడుతూ ఉంటుంది. ఇక మూడవది, దేవునికి సంఘానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని, ప్రేమ బంధాన్ని ఆ పరమగీతాలు మనకు చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉంటాయి. ఇలాంటి పరమగీతాల గ్రంథంలో ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ పరమగీతాలు మనం అర్థం కావడానికి చాలా కష్టం. ఎందుకు కష్టం అంటే, పరమగీతాల్లో రాయబడినటువంటి ఉద్దేశాలు మనకు తెలిస్తేనే పరమగీతం మనకు బాగా అర్థమవుతాయి. లేకపోతే పరమగీతాల్లో కొంచెం మనకి వేరుగా అర్థమవుతాయి. చాలామంది పరమగీతాల్లో గ్రంథాన్ని ప్రేమ గీతంగా రాసుకుంటూ దాన్ని లవ్ లెటర్స్ కింద కూడా వాడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం కాదండి. ఈ మధ్యకాలంలో పాటలు కూడా ఎలా తయారయ్యాలండి కదండి, పాటలు కూడా అలాగే వాడుకున్నారు. కొంతమంది లవర్స్ స్టాటస్లు పెట్టుకుంటున్నారు. ఏమంటే తెలుసా, నీవే లేకపోతే నేను జీవించాలేను. దేవునికి స్తోత్రం కదండి. వాడు స్టాటస్ ఇది ఎరా ఏంటంటే, ఏం లేదాలే అంటాడు. ఆయన వెనకాలని అడుగుతాడు, చెప్తాడు ఈడ అందుకోసం పెట్టాడండి. ఈడ పాపం క్రైస్తవులు మా సినిమా పాటలు స్టాటస్ ఎట్టుకోకూడదు, ఎట్టుకుంటారు అన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ఇలా కలిపి చెరిపే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డల, పరిశుద్ధ గ్రంథంలో పరమగీతాలు మనకు బాగా అర్థం కావాలంటే, ఒక దైవజనుడు పరమగీతాన్ని చాలా స్పష్టంగా చిన్న స్టోరీగా రాశారు. డాక్టర్ హెచ్ఎల్ విల్మింగ్టన్ అనేటువంటి ఒక దైవజనుడు పరమగీతాల్ని కుతీకరించి ఒక చిన్న స్టోరీగా రాశాడు. ఆ స్టోరీని మీకు జ్ఞాపకం చేసి అందులో పరమార్థాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వాక్యంలోకి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. సొలొమోను మహారాజు ఉన్నాడు. ఈ సొలొమోను మహారాజు తనకు చాలా ఇష్టమై దక్షిణాన, తన యెరూషలేముకు దక్షిణాన ఉన్నటువంటి 8 కిలోమీటర్ల దూరంలో షునేమి పట్టణంలో ఎఫ్రాయిము మన్యంలో ఒక ద్రాక్ష తోటను కొనుక్కున్నాడు. ఈ ద్రాక్ష తోటను కొనుక్కుని ఆ ద్రాక్ష తోటను ఒక కుటుంబానికి కాపలాగి ఇచ్చాడు, కాపు పెట్టాడు. ఆ ఇంటిలో, ఆ కుటుంబంలో ఒక తల్లి, 2 మగబిడ్డలు, 2 ఆడబిడ్డలు మాత్రమే ఉంటారు. అయితే ఈ కుటుంబం ఆ యొక్క ద్రాక్ష తోటను కాపలా కాస్తూ ఉన్నారు. కాపలా కాస్తూ ఉన్న సమయంలో ఆ ఇంట్లో ఆ మగబిడ్డలకు ఆడబిడ్డల మీద ఎందుకో కోపం వచ్చి ఆ ఆడబిడ్డలను, ఆ ఇంట్లో ఉన్నటువంటి మగపిల్లలు ఏం చేశారంటే, మీరు ద్రాక్ష తోటను కాపలా గాయండి అని చెప్పి ద్రాక్ష తోట కాపలను ఆడపిల్లలకు అప్పగించారు. ఈ ఆడపిల్లలు పాపం ఇంటి పట్టున ఉండేవారు, చాలా అందంగా ఉండేవారు. అయితే ద్రాక్ష తోటను కాయటం మొదలెట్టిన తర్వాత, ద్రాక్ష తోటను బాగు చేయటం మొదలుపెట్టిన తర్వాత ఎండ తప్ప తగిలి నల్లగా మారిపోయారు. అందుకని షులామత్ అంటది, నేను నల్లని దానినని చిన్న చూపు చూడొద్దు అని. నేను నల్లగా ఉన్నానని నన్ను కూడా చిన్న చూపు మీరే. దేవునికి స్తోత్రం కదా. అమ్మ పాస్టర్ గారు నల్లగా ఉంటాడు అనుకోకండి. ఆ ద్రాక్ష తోటను కాస్తూ ఉన్నారు. అయితే కొంతకాలానికి సొలొమోను రాజుకి ఒక ఆలోచన వచ్చింది. నా ద్రాక్ష తోట ఎలాగుందో నేను చూద్దాం, నా ద్రాక్ష తోట ఎలాగుందో నిన్ను పరిశీలించాలి అని ఆశ కలిగి ద్రాక్ష తోట దగ్గరికి వెళ్దాం అనుకుంటే మరి ద్రాక్ష తోట యజమానుడిగా వెళ్తే అక్కడ ఏమీ తెలియదు. ఎందుకంటే మహారాజు కాబట్టి అక్కడికి వస్తుంటే పరిస్థితులన్నీ తారుమారైపోతాయి కనుక కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కనుక సొలొమోను ఏమనుకున్నాడంటే, మొట్టమొదటిగా నేను ఒక గొర్రెల కాపరిగా ద్రాక్ష తోటను చూడడానికి వెళ్దాము అనుకున్నాడు. ఆ ద్రాక్ష తోటను చూడడానికి గొర్రెల కాపరి వేషం వేసుకుని ఆ ద్రాక్ష తోట చూడడానికి సొలొమోను వెళ్ళాడు. సొలొమోను వెళ్తే ఆ ద్రాక్ష తోటకు బయట గొర్రెల కాపరిగా తిరుగుతూ ఉన్నాడు. ఆ ద్రాక్ష తోటలో షూలమ్మతి తన చెల్లి తిరుగుతూ ఉంటుంటే ఈ నల్లని పిల్లను ఈ సొలొమోను చూడగానే మొదటి చూపులోనే ప్రేమలో పడ్డాడు. ద ఫస్ట్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నమాట. మొదటి చూపులోనే ప్రేమలో పడి ఆమెతో ప్రేమగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆమె కూడా ఈమెతో ప్రేమగా మాట్లాడడం మొదలుపెట్టింది. వారిద్దరూ ఒకరిని ప్రేమను ఒకరు పంచుకున్నారు. ఒకరి యొక్క అభిప్రాయాలు ఒకరు చెప్పుకున్న తర్వాత ఈ సొలొమోను తన సమయాన్ని ముగించుకుని తిరిగి రాజ్యానికి వెళ్ళవలసిన కాలం వచ్చినప్పుడు తన యొక్క ప్రియురాలుతో అంటున్నాడు,
అమ్మ నేను మరలా నేను తీసుకుని పోవటానికి వస్తాను, నేను వివాహం చేసుకోవడానికి మరలా వస్తాను, నువ్వు సిద్ధంగా ఉండు, జాగ్రత్తగా ఉండు అని చెప్పి కొన్ని ప్రేమ మాటలు చెప్పి కొన్ని ప్రేమ గుర్తులు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి ఈమె రావడం ఆలస్యం చేశాడు సొలొమోను. ఈలోపు షూలమ్మతి 2 కళలు కూడా కన్నది. బైబిల్లో 2 కళలు కూడా రాశాడు, 2 డ్యూయట్ సాంగ్స్ కూడా వేసుకుంది. స్తోత్రం. 2 కళలు కూడా కన్నది. కనిన తర్వాత సొలొమోను రాజు షునేము పట్టణానికి ఒక కబురు పంపించాడు అక్కడ ఉన్నటువంటి అధికారులకు, నేను నా ద్రాక్ష తోటను చూడడానికి వస్తున్నాను, షునేము పట్టణానికి వస్తున్నాను అని. షనమాని పట్టణానికి వస్తున్నానని చెప్పి ఎప్పుడైతే సొలొమోను అధికారులు తెలియపరిచాడో అక్కడ హడావుడి జరుగుతూ ఉంది. ఆ పట్టణం అంతా హడావుడిగా ఉంది, ఆ ప్రాంతం అంతా హడావుడిగా ఉంది, ఆ ఊర్లో అందరూ హడావుడి చేస్తూ ఉన్నారు, అధికారులు హడావుడి చేస్తూ ఉన్నారు. ఈ హడావుడి అంతా చూస్తుంది. షూలమ్మతి మాత్రం నాకేమి పట్టనట్టు ఉంది, నాకెందుకు వస్తే ఎవడొస్తే నాకేంటి అన్నట్టు. 2 రోజుల తర్వాత ఈ హడావుడంతా జరుగుతున్నప్పుడు ఆ షునేమి పట్టణస్తులు అధికారులు ఆ షునేమి పట్టణ ఆ యొక్క షూలమ్మతి తల్లి దగ్గరికి వచ్చి, అమ్మ రాజుగారు తన ద్రాక్ష తోటను చూడడానికి వస్తున్నారు, మీతో మాట్లాడడానికి వస్తున్నారు, ప్రాముఖ్యంగా నీ కుమార్తె షూలమ్మతితో మాట్లాడడానికి వస్తున్నారు అని చెప్పాడట. సర్లే ద్రాక్ష తోట చూసుకోవడానికి వచ్చాడు యజమానుడు, నాతో పనేంటి అని షూలమ్మతి కొంచెం నిరాశగానే ఉంది, లేకపోతే కొంచెం ఎర్రగొట్టిగానే ఉంది, తనకి ఇష్టం లేనట్టుగానే ఉంది, నాకెందుకు వచ్చిన పని అన్నట్టుగానే. సొలొమోను వచ్చేసరికి ఆ షూలమ్మతి లోపల బయటకు వచ్చింది, తను రాజుగా చూస్తూ ఉంది. అప్పుడు రాజుగా ఉన్నటువంటి ఆ సొలొమోను షూలమ్మతితో ప్రేమగా మాట్లాడి, వారు ప్రేమతో ఉన్నప్పుడు అతను గొర్రెల కాపరిగా వచ్చినప్పుడు ఏ ప్రేమ వాగ్దానాలు అయితే చేశాడో ఆ మాటలన్నీ తిరిగి మరలా ఒకసారి గుర్తు చేస్తే షూలమ్మతికి ఈయన నేను ప్రేమించింది గొర్రెల కాపరిని కాదు, నేను ప్రేమించింది ఒక మహారాజుని అని గుర్తించి సొలొమోను తీసుకొచ్చినటువంటి కేదారు చెక్కతో చేయబడిన బంగారుతో పొదగబడిన ఆ యొక్క రథములు ఎక్కి 60 మంది కన్యకులు 70 మంది స్త్రీలను తీసుకుని వెళ్ళి అతడు తన అంతఃపురములో తన యొక్క షూలమ్మతిని చేర్చుకున్నాడు. ఇంతటితో ఈ కథ ముగుస్తుంది, ఇంతతో పరమగీతాలు ముగిస్తాయి. దేవునికి స్తోత్రం. ఈ స్టోరీలో షూలమ్మతి అంటే సంఘానికి సాదృశ్యం. జాగ్రత్తగా వినాలి. షూలమ్మతి ఎవరికి సాదృశ్యం? సంఘానికి సాదృశ్యం. సొలొమోను క్రీస్తుకు సాదృశ్యం. షూలమ్మతి తన ప్రియుడు అనగా గొర్రెల కాపరిగా మొదటిసారి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మొదటిసారి లోకానికి వచ్చినప్పుడు ఆయన గొర్రెల కాపరిగా, ఒక గొర్రె పిల్లగా, ఒక దీనుడిగా ఈ లోకానికి వచ్చాడు. తన సంఘం కొరకు ప్రాణం పెట్టాడు, తన సంఘం కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, రక్తాన్ని గార్చాడు, తన సంఘాన్ని ప్రేమించాడు. తన సంఘాన్ని ప్రేమించి ఆయన మరణం గెలిచి తిరిగి లేచి ఆయన పరములకు వెళ్తూ తన సంఘంతో చెప్పాడు, నేను మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి మరలా వస్తాను అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన మరలా 2వసారి తన సంఘము కొరకు మధ్యాకాశానికి రాబోతున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతకుముందు ఆయన వచ్చినప్పుడు ఒక గొర్రెల కాపరిగా, ఒక గొర్రె పిల్లగా వచ్చాడు. కానీ ఈసారి ఆయన వచ్చేటప్పుడు ఆయన ఎలా వస్తాడంటే కొదమ సింహముగా, రాజుల రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, మహా సర్వాధికారి అయిన జ్ఞానముతో శక్తితో ఆయన మధ్యాకాశానికి రాబోతూ ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆయన వచ్చినప్పుడు ఆయన ప్రియురాలుగా ఉన్నటువంటి సంఘము ఆయన ఎదుర్కొనడానికై ఆయన రథములను సిద్ధపరచబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మనందరికి దేవుడు రథాలు ఇస్తాడు. మనందరూ బ్రతికి ఉంటే మనందరికి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రథం ఇస్తాడు. మనందరం కలిసి ఒక రథంలో కుక్కోవాల్సిన అవసరం లేదు. నేను ముందు అనుకో అక్కర్లేదు. ఎవరు రథం వాళ్ళకే. ఏంటి ఆ రథాలో? ఈ రథం ఏంటో తెలియాలంటే మీరు ఆదివారం ప్రార్థనకు వస్తే తెలియదు. మధ్యలో జరిగే ప్రార్థనలు కూడా రావాలి. ఎవరైనా చచ్చిపోయిన కాడికి ప్రార్థనలకి రావాలి, ఆదరణ కూటాలకు రావాలి. ఆదరణ కూటాలకు వస్తే అప్పుడు తెలుస్తుంది ఈ రథం ఏంటో. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఆదివారం వస్తే కవర్ టు కవరే తెలుస్తుంది. ఇలాంటి లోతైన విషయాలు తెలియవు.
దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం చివరి వచనంలో చూస్తే అంటాడు, మనందరికి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క మేఘాన్ని ఇవ్వబోతున్నాడంట. మనం మేఘముల మీద మధ్యాకాశంలోనికి వెళ్ళబోతూ ఉన్నామట. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందులో పరమగీతాల్లో మనం చూస్తే మీరు చదివేటప్పుడు పరమగీతాలు 8 అధ్యాయాలు ఉంటుంది. మీరు జాగ్రత్తగా చదివితే ఒక అరగంటలో 8 అధ్యాయాలు పూర్తయిపోతాయి. ఇది చదివేటప్పుడు నేను చెప్పినటువంటి ఈ స్టోరీని, నేను చెప్పినటువంటి ఈ మాటలు మీరు గుర్తుపెట్టుకుని చదవగలిగితే మీకు ఖచ్చితంగా వాక్యము చాలా లోతుగా, చాలా శ్రేష్టమైనగా మీకు అర్థం అవడానికి అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం చెబుదాం. ఒకవేళ ఈ స్టోరీ వినకుండా, ఈ స్టోరీ మనసులో పెట్టుకోకుండా చదివితే మీకేమీ అర్థమవు. ఈ పరమగీతాల్లో ఒక ప్రక్కన షూలమతి తన పురుడైనటువంటి సొలొమోను గురించి మాట్లాడుతూ ఉంటుంది. అవి కొన్ని వచనాలు ఉంటాయి. కొన్ని వచనాలు సొలొమోను అనగా క్రీస్తు తన సంగముడు గురించి మాట్లాడినటువంటి మాటలు ఉంటాయి. అంటే సొలొమోను తన ప్రియురాలైనటువంటి షూలమతి గురించి వ్రాయబడినటువంటి కొన్ని విషయాలు ఉంటాయి. అంటే క్రీస్తు తన సంఘానికి చెప్పాలనుకున్న మాటలు, తన సంఘాన్ని ఎలా పోల్చుకున్నాడో చెప్పబడినటువంటి అంశాలు అందులో రాయబడుతూ ఉంటాయి. అంటే సంఘము క్రీస్తుతో ఎలా ఉండాలో, క్రీస్తు సంఘంతో ఎలా ఉంటాడో ఆ అధ్యాయాల్లో మనం జాగ్రత్తగా మన లోతులోనికి వెళ్ళి త్రవ్వుకోగలిగితే చాలా విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. ఈరోజు సొలొమోను తన ప్రియురాలు గురించి మాట్లాడిన మాట, సొలొమోనుకు పోల్చబడినటువంటి క్రీస్తు ప్రభుల వారు తన సంఘము గురించి చెప్పినటువంటి ఒక మాట మనం చదువుకుని మనం ముగించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. చూడండి, పరమగీతాల గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుదాం. బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎలాగట? బలురెక్కసి చెట్లలో వల్లె పద్మము కనబడునట్లుగా స్త్రీలలో నా ప్రియురాలు కనబడతా ఉంది. అంటే స్త్రీలలో చాలామంది ఉన్నారు. ఆ స్త్రీలందరినీ లేదా చుట్టూ ఉన్న ప్రజలందరినీ సొలొమోను దేనికి పోలుస్తున్నాడు? బలురెక్కసి చెట్లకు పోలుస్తున్నాడు. వాళ్ళందరి మధ్యలో తన భార్య లేకపోతే తన ప్రియురాలు, తన కాబోయే భార్య, తను ప్రేమించినటువంటి కన్యకను ఎవరికి పోలుస్తున్నాడు? చెప్పట్లేదు. వల్లె పద్మానికి పోలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ వల్లె పద్మం ఎక్కడుందట? ముళ్ళ పొదలలో ఉంది. ముళ్ళ పొదల మధ్యలో ఉంది. మీకు విషయం చెప్తాను. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ఉపమానం చెప్పాడు. ఆయన మత్తయి 13వ అధ్యాయం 22వ వచనంలో విత్తువాని ఉపమానం గురించి చెబుతూ 4 చోట్ల విత్తనాలు పడ్డాయట. మొదటి విత్తనం ఎక్కడ పడింది? మంచి నేల మీద పడిందంట. పోస్ట్ విత్తనం రాత్రి నేల మీద పడిందంట. ఇంకా అక్కడెక్కడదో కనబడితే చెప్పేస్తారు. ఇటు వరుసగా చెప్పండి. త్రోవ పక్కన పడ్డది. 2వది రాత్రి నేల మీద పడ్డది. 3వది ముండ్ల పొదల్లో పడ్డది. 4వది మంచి నేల మీద పడ్డది. ఇప్పుడు ఈ 3 మనకొద్దు. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్తే మళ్ళీ పెద్ద ప్రసంగం. అక్కడికి వెళ్ళొద్దు. మనకి ఎక్కడ కావాలంటే ముండ్ల పొద గురించి చూద్దాం. ముండ్ల పొదలు ముండ్ల పొదల్లో పడినటువంటి విత్తనం ఎలా మొలుస్తుందట? ముండ్ల పొదల్లో పడినటువంటి విత్తనం మొలుద్దాం అనుకుంటుందట. కానీ ముండ్ల పొదలు ఏం చేస్తున్నాయట? అంచేస్తున్నాయట, అనగొట్టేస్తున్నాయట, దాన్ని ఎదగనివ్వటం లేదట. అంటే ముండ్ల పొదలలో పడినటువంటి విత్తనం ఎదగటం అసాధ్యం. అది ఎదగదు. అది ఎదిగినా ముండ్ల పొదలు చెప్పట్లేదలా ఎదగనివ్వవు. ఎదగనివ్వవు. అంటే ముండ్ల పొదల యొక్క లక్షణం ఏంటంటే అది ఎదగదు, ఎదిగేవాళ్ళని, అది బాగుపడేవాడిని బాగుపడినది. దేవునికి స్తోత్రం. కానీ ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి ముండ్ల పొదలలో పడినటువంటి ఆ ముండ్ల పొదల మధ్యలో ఉన్నటువంటి వల్లె పద్మం మాత్రం చాలా జాగ్రత్తగా, ఏం చెప్పట్లేదల్లా బాబు మీరు, చాలా జాగ్రత్తగా ఎదిగింది, చాలా జాగ్రత్తగా పెద్దదైంది, చాలా జాగ్రత్తగా పూసింది,
పద్మాలు పూసింది, పువ్వులు పూసింది, చాలా అందంగా బయటికి కనబడుతుంది. తన సువాసన బయటికి వెదజల్లుతుంది. అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ముండ్ల పొదలలో పడినప్పటికీ ఈ ఒల్లె పద్మము అది ఎదగటం ఆగలేదు, దాని పరిమళాలు విదలం చెల్లడం ఆగలేదు, అది పుష్పించడం ఆగలేదు. తన పరిస్థితి తను కాపాడుకుంటూ, తన బ్రతుకును తను కాపాడుకుంటూ, తన జీవితాన్ని తను కాపాడుకుంటూ, తన పరిశుద్ధతను కాపాడుకుంటూ అది ఎదుగుతూనే వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు ప్రభుల వారు కూడా తన సంఘాన్ని ఈ ఒల్లె పద్మానికి పోలుస్తూ మాట్లాడుతున్నాడు. సంఘమా, నా పురురాలా, నీ చుట్టూ ముళ్ళ పొదలున్నాయి, నీ చుట్టూ ఐక్య విచారం ఉంది, నీ చుట్టూ లోకాశ ఉంది, నీ చుట్టూ పాపం ఉంది, నీ చుట్టూ దుర్మార్గత ఉంది, నీ చుట్టూ పాప జీవితం ఉంది, నీ చుట్టూ అపవిత్రత ఉంది, నీ చుట్టూ లోక ఆచారాలు, లోక సాంప్రదాయాలు ఉన్నాయి. వీటన్నిటి మధ్యలో నీవు ఉన్నావు. వీటన్నిటి మధ్యలో నీవు నీ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీ పవిత్రతను జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీ బుద్ధిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీ పవిత్రతను జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి. అలా నిలబెట్టుకుని నీవు పరిమళ వాసన వెదజల్లేటువంటి ఒల్లె పద్మముగా నువ్వు కనబడాలి. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యో ఈ ముళ్ళగంపలను దొక్కేతనాయండి, అయ్యో ఈ ముళ్ళగంపలను బాలపెట్టేతనాయండి, ఈ ముళ్ళగంపలను లాగేతనాయండి, అయ్యో ఈ ముళ్ళగంపలను పీకేతనాయండి అంటే కుదరదా? నీ జీవితాన్ని, నీ పవిత్రతను జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలా ఉంటేనే ఎవరికి ఇష్టం? నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగుంటేనే ప్రియుడు పరలోకం నుండి వచ్చినప్పుడు ఆయన ఇచ్చేటువంటి రథమునెక్కి అంతఃపురానికి మనం వెళ్ళగలుగుతాం. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలా ఉంటేనే మనం దేవునికి ఇష్టలుగా ఉండగలం. అలాగుంటేనే మనం దేవునికి ప్రియమైన వారుగా ఉండగలము. అలాగుంటేనే దేవుడు మనలను తన కృపతో ఆకర్షించగలుగుతాడు. జాగ్రత్తగా విషయం చెప్తాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకం మనలను పాడు చేయడానికి ప్రయత్నం చేయొచ్చు, ఈ లోకం మనలను అనగదొక్కడానికి ప్రయత్నం చేయొచ్చు, ఈ లోకం మనలను పాడు చేయడానికి, మన పరిమళాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. కానీ మన బ్రతుకును నిలబెట్టుకోవాలి. అప్పుడే ప్రభువు మనలను తన రాజ్యంలో చేర్చుకుంటాడు. అసలు సంఘం అంటే ఏంటంటే, అసలే సంఘం అంటే ఏంటి? ప్రత్యేకింపబడిన వారు అని అర్థం. సంఘం అంటే ఎక్లీషియా అంటే ప్రత్యేకింపబడిన వారు, ఏర్పరచబడిన వారు అని అర్థం. అందుకని కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రికలో 6వ అధ్యాయము 16వ వచనంలో మనం చూద్దాం. చూడండి, 14వ వచనం నుండి చదువుదాం. చూడండి. మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకండి. నీతికి దుర్నీతితో సంబంధం ఏంటి? వెలుగుతో చీకటి సంబంధం ఏంటి? క్రీస్తుకు దయ్యాలతో సంబంధం ఏంటి? అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడది? దేవుని ఆలయానికి విగ్రహాలతో ఏం పొందిక? మనం జీవం గల దేవుని ఆలయం ఉన్నాము. అందుకు దేవుడు నాకు సెలవు ఇచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడినై ఉన్నాను, వారు నా ప్రజలై ఉంటారు. కావున నేను వారి మధ్య బయలువెడలి, మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి. హల్లెలూయా. ఎలాగట? సంఘంతో మాట్లాడుతున్నాడు. లోకంలో నుండి మీరు ఎలా ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలా? లోకంలో ఉన్నట్టు ఉంటే కుదరదు. జనాలందరూ జీవించినట్టు జీవిస్తే కుదరదు. దుర్నీతి పరులు జీవించినట్టు జీవిస్తే కుదరదు. విగ్రహారాధికులు జీవించినట్టు జీవిస్తే కుదరదు. అవి నీకు తగినవి కాదు, అవి నీకు తగవో. నువ్వు ఏర్పరచబడిన వాడువు, సిద్ధపరచబడిన వాడువు, ఎన్నుకోబడిన వాడువు, వేరు చేయబడిన వాడు, దేవుడి కొరకు ప్రత్యేకపరచబడిన వాడువు, దేవుడి చేత ప్రేమపడిన వాడువు. మీరు రాజులని యాచక సమూహముగా ఏర్పాటు చేయబడిన వారు, పిలువబడినటువంటి వారు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ఎవరయ్యా పరలోకానికి వెళ్తారో, ఎవరయ్యా మధ్యాకాశానికి వెళ్తారో, ఎవరయ్యా అంతఃపురానికి వెళ్తారో, ఎవరు సొలొమోను రథం ఎక్కుతారయ్యా అంటే ఎవరైతే ఒల్లె పద్దం వల్ల తన పరిమళాన్ని కాపాడుకుంటారో, ఎవరైతే ఒల్లె పద్మం వల్ల, ఎవరైతే ఆ ఒల్లె పద్మం వల్ల ఆ యొక్క ముండగప్పల్లో ఉన్నటువంటి ఒల్లె పద్మము తన పరిశుద్ధతను కాపాడుకున్నట్టుగా ఎవరైతే వారి పరిశుద్ధతను కాపాడుకుంటారో వారు మాత్రమే రాబోతున్న ఉగ్రత నుండి తప్పించబడతారు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మీకు ఒక కుటుంబాన్ని మీకు పరిచయం చేస్తాను. ఒక కుటుంబాన్ని మీకు పరిచయం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఆదికాండంలో 12వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు లోకంలోంచి బయటికి పిలుచుకున్నాడు. పిలుచుకుంటే అబ్రహాం ఏం చేశాడంటే, అబ్రహామును దేవుడు నేను చూపించబో దేశానికి వెళ్తాను రా అంటే, అబ్రహాము తన భార్యను తీసుకుని తన భార్యతో పాటు తన తమ్ముడు కుమారుడు అయినటువంటి లోతును కూడా తీసుకుని వచ్చేసాడు. పరిశుద్ధుడు కృపగలిగిన ప్రభువానికే వందనాలు, స్తోత్రాలు. విన్న వాక్యాన్ని మొదలు ఫలింపచేయండి ప్రభువానికి స్తోత్రాలు. నాయనా ఇగో తండ్రి, ఈ లోకంలో మమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నారు, మమ్మల్ని వేరు చేసుకున్నారు. అయా మేము ప్రత్యేకంగా బ్రతికేసే ధన్యత మాకు దయచేయండి, ప్రత్యేకంగా జీవించే ధన్యత మాకు దయచేయండి, లోకానికి వేరుగా బ్రతుకు ధన్యత మాకు దయచేయండి. అయ్యా ఇగో తండ్రి, ఈ సంఘాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రతి ఒక్కరి హృదయాల వాక్యం వల్లింపచేయండి ప్రభువానికి స్తోత్రాలు. ఆయా వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారు ప్రత్యేకంగా ఉండి నీ కృపకు పాత్రలు అవ్వడానికి సహాయం చేయండి. వారి కుటుంబంలో ప్రతి శోధన వేదన కన్నీటిని దూరపరచండి, సమాధాన కార్యాలు జరిగించండి, విశ్వాసమందు స్థిరపరచండి. నీ రాకడ కొరకు ఆయుత్తపరచబడు సంఘముగా కుటుంబంగా కట్టబడడానికి సహాయం చేయండి. మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున బట్టి స్తుతించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ షలోం.